బాలు కారు తుడుస్తూ ఉంటాడు. మీనా మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొని వస్తూ ఉంటుంది. బాలుని చూస్తుంది. మిమ్మల్ని పడుకోమని చెప్పాను కదా, ఎందుకు పడుకోలేదు? కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అన్నారు కదా. బాలు అంటాడు, పడుకుందామని అనుకున్నాను, కానీ కళ్ళు మూసినా తెరిసిన ఇల్లు, ఇటుకలు, డబ్బులు ఇవే గుర్తుకొస్తున్నాయి. అందుకే లేచి వచ్చేసాను. నువ్వు చేపలు తీసుకుని వచ్చావా? ఇదిగో తీసుకుని వచ్చాను. చేపల పులుసు, వేపుడు రెండూ చేస్తాను, తృప్తిగా తినండి. నువ్వు వండు చెప్తా, ముళ్ళు కూడా వదలకుండా లాగించేస్తా. చాలులే, మీరు కారు కడుక్కొని నేను వెళ్ళి చేపలు కడుగుతాను. మీనా ఎలా చేపల పులుసు చేస్తున్నావు కదా, ముక్కకు తోడుగా ఒక పెగ్గు పడితే ఆ మజయే వేరు. నువ్వు ఓకే అంటే నేను తెచ్చుకుంటా. మీనా అంటది, మళ్ళీ మొదలు పెడుతున్నారా? ఈ ఒక్కరోజే, రేపు నుంచి దాన్ని తాకను, మూత కూడా ముట్టుకోను. సర్లేండి, నాకు అభ్యంతరం లేదు. మామయ్య గారికి చెప్తాను, ఆయన కూడా ఒప్పుకుంటే ఆ తర్వాత మీ ఇష్టం. బాలు అంటాడు, ఇదేం ఫిట్టింగ్ మళ్ళీ పెట్టావు, నేను ఒప్పుకోను. మీనా మామయ్య గారు అని చెప్పి ఇంట్లోనికి పరిగెడుతూ వెళ్తూ ఉంటుంది. అంతలో ప్రభావతి అటునుంచి వస్తుంది. ఇద్దరు ఢీ కొడతారు. ఇద్దరు చేతుల్లో ఉన్న నల్ల కవర్లు రెండు కింద పడతాయి. చేపలున్న కవర్ని ప్రభావతి తీసుకుంటుంది, బంగారం ఉన్న కవర్ని మీనా తీసుకుంటుంది. ప్రభావతి ఆ చేపల కవర్ని తీసుకుని వెళ్ళి మనోజ్కి ఇస్తుంది. ప్రభావతి మనోజ్తో ఇలా అంటుంది, బంగారం జాగ్రత్తరా, ఈ విషయం మాత్రం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే కానీ ఇద్దరిని కట్టేసి కొడతారు. సరే అమ్మా అంటాడు. నువ్వు త్వరగా బంగారాన్ని తెచ్చివ్వాలి. నువ్వు తెలిసిన షాపులో పెట్టకు, నేను అరుస్తానని అమ్మేస్తావేమో, తాకట్టు మాత్రమే పెట్టు. అలాగే లేమా అని చెప్పి మనోజ్ వెళ్ళిపోతాడు. మీనా వాళ్ళ మామయ్యతో బాలు గురించి చెప్పడానికి వస్తుంది. అంతలో బాలు వచ్చి ఆపస్తా. మీనా ఏదో చెప్పడానికి వస్తే, నువ్వేంట్రా మధ్యలో? అదేం లేదు నాన్న, చేపలు పులుసు పెట్టి వేపుతాను అని చెప్పింది మీనా. సరే అలాగే చెయ్యని అన్నాను, అదే మీ దగ్గరికి చెప్పడానికి వచ్చింది అని బాలు చెప్తాడు. సత్యం చూడకపోయినప్పుడు మీనా చెప్పొద్దు అని చెప్తాడు బాలు. మీనా ఇంకా వంటగదికి వెళ్ళిపోద్ది. అంతలో బాలు మీనా అంటూ వంటగదికి వస్తాడు. అవును మీనా, నాన్న దగ్గర నా గురించి చెప్పడానికి వెళ్తున్నావేటి? మీనా అంటది, మీరు మందు గురించి మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతా. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నాం మనం, మళ్ళీ మీరు మొదలు పెట్టొద్దు. సరే, నువ్వు మరీ అంత బాధపడే పని అయితే వద్దులే, పోయి కారు తుడుచుకుంటా అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. అంతలో మీనా, అయ్యో చింతపండు మర్చిపోయినా అని చింతపండు తేడానికి షాప్కి వెళ్తుంది. అంతలో ప్రభావతి వంటగది దగ్గర ఉన్న కవర్ని చూస్తుంది. ఇదేంటి బంగారం కవర్లాగా ఉంది ఏంటి అని వచ్చి కవర్ని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో నిజంగానే బంగారం ఉంటుంది. అమ్మో, కవర్ మారిపోయింది. మరి మనోజ్ తీసుకుని వెళ్ళిన కవర్లో ఏముంది? మనోజ్ అక్కడ బంగారం షాప్లో ఉంటాడు. గోల్డ్ షాప్ ఓనర్ అడుగుతాడు, ఏంటి బాబు ఏం కావాలి? మనోజ్ అంటాడు, కొంచెం డబ్బులు కావాలి సార్. ఎంత కావాలి? 4 లక్షలు. షాప్ అతను అంటాడు, కనీసం 80 గ్రాముల బంగారం ఉండాలి, తీసుకుని వచ్చాను సార్ అని మనోజ్ కవర్ని ఓపెన్ చేస్తాడు. అందులో చూస్తే చేప ముక్కలు ఉంటాయి. ఇదేంటి బాబు, ఇది చేపలు తీసుకుని వచ్చావు? మనోజ్ అంటాడు, కవర్ మారిపోయినట్టుంది సార్, వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పి మనోజ్ బయటకు వచ్చేస్తాడు. అంతలో ప్రభావతి అక్కడ బంగారం ఉన్న కవర్ని తీసుకొని బయటికి వస్తున్నప్పుడు మీనా వస్తుంది. అత్తయ్య, ఇక్కడ చేపల కవర్ పెట్టాను, మీరు చూసారా? ప్రభావతి అంటది, ఏమో నాకేం తెలుసు, పిల్లి తీసుకుని వెళ్ళిందేమో. మీనా అంటది, పిల్లి కవర్తో తీసుకుని వెళ్తుంది ఏంటి అత్తయ్య, కవర్ ఇంకా కనిపించట్లేదు. ప్రభావతి అంటది, అయితే ఆ కవర్ నా దగ్గర ఉంది, ఇదేనా? మీనా అంటది, ఇలా ఇవ్వండి అత్తయ్య, త్వరగా వంట చెయ్యాలి. ప్రభావతి అంటది, ఇందులో చేపలు లేవు, నా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. మరి చేపలున్న కవర్ ఏమైంది? ప్రభావతి అంటది, ఇందాక నువ్వు గుద్దినప్పుడు కవర్లు మారిపోయేవి, మనోజ్ చేపల కవర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అంతలో బాలు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. మీనా అంటది, చేపల కవర్ మారిపోయిందండి, మనోజ్ వచ్చి ఆ చేపల కవర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అత్తయ్య దగ్గర బ్లౌజ్ పీస్ ఉంది. బాలు అంటాడు, సరే ఇవ్వమ్మా, నాకు ఆ టైలర్ షాప్ తెలుసు, వెళ్ళి ఇస్తాను, చేపల కవర్ని తీసుకొని వచ్చేస్తాను. ప్రభావతి అంటది, ఏమొద్దు, మనోజ్ వస్తాడు, వాడే ఇస్తాడు. బాలు అంటాడు, అదేంటది, నేను వెళ్తానని చెప్తున్నాను కదా, ఇవ్వు. అయినా సరే ప్రభావతి కవర్ని ఇవ్వదు. అలాగా ఇద్దరు ఆ కవర్ని పట్టుకొని లాగుతూ ఉంటారు. అంతలో మనోజ్ వస్తాడు. ప్రభావతి మనోజ్కి గోల్డ్ కవర్ ఇస్తుంది, మీనాకి చేపల కవర్ ఇస్తుంది. వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి వంట చేసుకో అని చెప్తుంది మీనాకి. మళ్ళీ మనోజ్ బంగారం షాప్కి వెళ్తాడు. ఇదిగో సార్, బంగారం తీసుకుని వచ్చాను, 4 లక్షల డబ్బులు ఇవ్వండి. కవర్ ఓపెన్ చేస్తాడు. అందులో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి. ఇదేంటి బాబు, బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి?
లేదు సార్ బంగారం ఉంది అని బంగారం తీసి అతనికి ఇస్తాడు. షాప్ అతను బంగారాన్ని చూస్తాడు. ఈ మాత్రం బంగారానికి 4 లక్షలు డబ్బులు అడుగుతున్నావా? దీనికి 2,10,000 వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ కాస్త పెంచితే 20,000 పెరిగి 2,30,000 వస్తుంది. అంత తక్కువ అంటాడు మనోజ్. నాకు 4 లక్షల దాకా కావాలి సార్, చాలా అర్జెంట్. ప్లీజ్ సార్ ఎలాగైనా 4 లక్షలు అరేంజ్ చేయండి. లేదు బాబు రాదు బాబు. షాప్ అతను అంటాడు, నీకు 4 లక్షలు కావాలంటే ఈ గోల్డ్ అమ్మేస్తే ఇస్తాను. మనోజ్ మనసులో అనుకుంటాడు, అమ్మొద్దుంది, ఇతనేమో అమ్ముతేనే 4 లక్షలు ఇస్తాను అంటున్నాడు. ఏం చెయ్యాలి? ఇప్పుడు నాకు 4 లక్షలు కావాలి. సరే సార్ అమ్మేస్తానని చెప్తాడు మనోజ్. 4 లక్షలు ఇవ్వండి అని చెప్పి 4 లక్షలు తీసుకొని వచ్చేస్తాడు. మీనా చేపల పులుసు చేస్తుంది. అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. మీనా ప్రభావతిని పిలుస్తుంది. రెండత్తయ్య కూర్చోయండి, భోంచేస్తారు గాని. ప్రభావతి అంటది, మనోజ్ రాని అప్పుడు భోంచేస్తానని చెప్తుంది. అంతలో మనోజ్ వస్తాడు.